హలో అండి. ఈరోజు మన వీడియోలో మనం చేయబోయే రెసిపీ ఏంటంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా మంచి హెల్తీగా ఉండే హెల్తీ ఫుడ్ చేస్తున్నామండి. డ్రై ఫ్రూట్ లడ్డు. ఫస్ట్ మనము తెల్ల నువ్వులు వేసానండి. ఒక 50 గ్రాములు తెల్ల నువ్వులు వేసుకున్నాము. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. నేనేమేమి వేస్తున్నా అవన్నీ చూడండి. నువ్వులు అనేది కాల్షియం బాగుంటుందండి దీనిలో. పెద్దవాళ్ళకైనా బోన్స్ కొంచెం అట్లా వచ్చేటప్పటికి ఆడవాళ్ళకైనా బాగా బోన్స్ ప్రాబ్లం వస్తుంటుంది కదండి. అట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా పిల్లలైనా బోన్స్ స్ట్రెంత్ కావాలంటే ఈ నువ్వులు తీసుకొని మనం మామూలుగా ఇలా వేయించుకొని బెల్లం వేసుకొని నల్ల నువ్వులు ఈ తెల్ల నువ్వులైనా బెల్లం వేసుకొని బాగా తొక్కేసి మిక్సీ పట్టేసుకొని లడ్డులాగా చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని లడ్డులాగా చేసుకొని అయినా తిన్నా మంచి హెల్త్ అండి. హెల్తీ ఫుడ్ బోన్స్కి చాలా మంచిది. అలా అయినా వాడుకోవచ్చు. లేదంటే ఇలా మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి లడ్డులాగా చేసుకొని రోజు ఒకటి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తింటే ఎవరికైనా మంచి హెల్త్ అండి. హెల్తీ ఫుడ్ పిల్లలకి మంచి స్ట్రెంగ్త్గా ఉంటారు. రోజుకొక లడ్డు సరిపోతుందండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. చూడండి ఏమేమి వేస్తున్నామో మేము ఎలా చేస్తున్నామో అదేవిధంగా మీరు మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో అందరూ అయినా యూస్ చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుందండి. ఈ లడ్డు వల్ల బయట కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని అలా కన్నా మనం ఇంట్లో ఇలా మనం ఓన్గా తయారు చేసుకోవడంలో ఉన్నంత సంతృప్తి ఇంకెక్కడా దొరకదండి మనకి. మనం చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి మనం పెట్టుకునే అంత ఆనందం బయట నుంచి కొనుక్కొచ్చిన వాటిల్లో ఉండదండి. చూడండి ఇది ఎలా చేస్తున్నామో చూసి మీరు అలాగే చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి ఈ విధంగా మనకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి. వచ్చినప్పుడు మనకి ఒక మంచి స్మెల్ కూడా వస్తుందండి. అవి ఫ్రై అయినట్టు మాడకూడదండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. కొంచెం టై పట్టినా కూడా మన ఇంట్లో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఏది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా ఇది సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు తీసేసుకుందాము. ఇది ఇప్పుడు చూడండి ఇవి బ్లాక్ నువ్వులు అన్నమాట. నల్ల నువ్వులు అంటాం కదా మనము, అవి వీటిని కూడా ఒక 50 గ్రాముల వరకు నేను వేసుకుంటున్నానండి. ఈ నువ్వులు అనేది తెల్ల నువ్వుల కన్నా ఈ నువ్వుల్లో ఒక 10% ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, కాల్షియము. ఇది ఇంకా చాలా మంచిది అనమాట. ఈ నువ్వులు వాడటం వల్ల మనకి బోన్ స్ట్రెంత్ కానీ ఈ ఫేస్ మీద ముడతలు అలాంటివి కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా సన్నగా పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించుకోవాలండి. ఇవి మనం తొందరగా కావాలి అయిపోవాలి అని అలా వేయించితే మాత్రం ఇవి మాడిపోతాయండి. మనం జాగ్రత్తగా చూసుకొని స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఫ్రై చేస్తే చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ కూడా తెలుస్తుంది మనకి. తెలిసినప్పుడు మనం ఇంకా ఆఫ్ చేసుకోవడమే, ఇవి తీసేసుకోవడమే. చూడండి ఇవి మనకు తెలియదు స్మెల్ కాగినియా లేదనేది తెలియదు. అందువల్ల మనం స్మెల్ చూసుకొని ఒక 2-3 మినిట్స్ పెట్టేసుకొని ఇవి తీసేసుకోవాలండి. ఇది చూడండి నెక్స్ట్ మనము ఇవి ఫ్లెక్సీ సీడ్స్, అవిసి గింజలు అంటారు కదండి, అవన్నమాట. ఇవి కూడా ఒక 50 గ్రామ్స్ అట్లా వేసుకున్నాను. ఈ ఫ్లెక్సీ సీడ్స్ అనేది చాలా హెయిర్కి చాలా మంచిదండి. ఈ ఫ్లెక్సీ సీడ్స్ వాడటం వల్ల ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. లో కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ కంట్రోల్ కూడా చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది హెయిర్ గ్రోత్ కూడా మన షాంపూల్లో వాటిల్లో కూడా మనం ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నారు. ఇవి ఇట్లా ఫ్రై చేసేసుకొని మనం కారపొడిలో కూడా వేసుకుంటే పిల్లలు కానీ ఎవరైనా అలా డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఏదో ఒక రూపంలో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చట్నీ చేస్తారండి వీటితోటి. చట్నీ లోపలికి అనేది వెళ్తుంది కదండి, అది కూడా చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిది. హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఇది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండే వాళ్ళు కూడా ఇవి ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే అది కూడా కంట్రోల్ అవుతుందండి కొంతమందికి. అవన్నీ మీరు చూసుకొని జాగ్రత్తగా వాడుకోండి. మీరు డైలీ ఫుడ్లో కూడా వాడుకోవచ్చండి. ఇవి
అది డైలీ ఫుడ్లో తీసుకోవాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఇలా ఫ్రై చేసేసి అలా మామూలుగా స్నాక్లా కూడా తినేసేసేయచ్చండి. ఇబ్బంది ఏం లేదు. ఇది అలా తింటున్నా కూడా బాగుంటాయి ఇవి. ఇదిగోండి ఈ వేగినాయి కదా, ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఇప్పుడు మనం దీనిలో కొంచెం పంకిన్ సీడ్స్ కూడా వేసుకుందామండి. అంటే గుమ్మడి గింజలు అన్నమాట ఇవి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోద్దండి, మరి ఎక్కువగా అవసరం లేదు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది షుగర్ కంట్రోల్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మనకు అన్నీ ఉపయోగపడేవేనండి ఇవన్నీ వేసుకొని విడివిడిగా రోజు అంటే ఇవన్నీ తినడం కష్టంగా ఉంటుంది కదా మనకి ఒక్కొక్కరికి. అలాంటి వాళ్ళందరూ ఇది ఇట్లా లడ్డు చేసుకుంటే అన్నీ మనకి ఒక లడ్డూలోనే వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఈ విధంగా వేగినాయి కదా. ఇంక ఇప్పుడు మనం దీన్ని కూడా తీసేసుకుందాం. పుచ్చగింజలు అంటాం కదండి, పుచ్చగింజలు వాటర్ మిలాన్ సీడ్స్ అంటాం కదా, అవి అన్నమాట. అవి కూడా ఇలా కొంచెం వేసుకుందాము. ఇమ్యూనిటీ బాగా పెంచుతుందండి ఈ వాటర్ మిలాన్ సీడ్స్. హార్ట్కి చాలా మంచిగా పనిచేస్తుందండి. లో క్యాలరీస్ కదా, దానివల్ల ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. డైజెస్ట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది అంతా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి స్కిన్ కూడా గ్లోనెస్ వస్తుంది అన్నమాట. ఐరన్ ఉంటుంది ఇందులో. ఇవన్నీ డ్రై రోస్ట్ కాబట్టి నేను ఫస్ట్ డ్రై రోస్ట్ ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను అండి. ఆ తర్వాత మనము కొంచెం నెయ్యి వేసుకొని గీ వేసుకొని ఫ్రై చేసుకుని కొన్ని ఉన్నాయి, అవి లాస్ట్లో వేసేద్దాము. ఇవి ఎక్కువ ఏం ఫ్రై అవ్వకూడదండి, లైట్గా ఊరికే కొంచెం వెచ్చదనం వస్తే సరిపోతుంది. అయిపోయిందండి, తీసేస్తున్నాను. కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాము. ఇది కూడా ఎక్కువ ఫ్రై అవసరం లేదు, లైట్గా కొంచెం హీట్ చేసుకొని తీసేసుకోవచ్చు. దీనిలో ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ ఉంటుందండి. బ్లడ్ లెవెల్స్ లో ఉన్నా కూడా ఇది బాగా మంచిగా పనిచేస్తుంది. ఇవి మనం ఇలాగైనా తినేసేయచ్చండి. ఇవి డైరెక్ట్గా తిన్నా కూడా మంచిదేని హెల్త్కి. ఎంతోసేపు పెట్టలేదు, ఒక 2 మినిట్స్ పెట్టేశాను అంతేను, సరిపోతుంది. ఎక్కువైనా అవసరం లేదండి. ఇది ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ మనం డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా లిమిట్గా తీసుకోవాలండి. అలా అని కాకుండా ఎక్కువ తీసుకున్నా కూడా మన హెల్త్కి అంత మంచిది కాదు. లిమిట్గా తీసుకోవాలి. ఏదైనా ఇప్పుడు బాదాం ఉందనుకోండి ఒక 3, 4 అట్లా, వాల్నట్స్ ఉన్నాయనుకో ఒక 2, కాజు జీడిపప్పుల కాజు అవన్నీ ఉన్నాయనుకోండి అవి ఒక 3 అట్లా. మనం డ్రై ఫ్రూట్స్ అనేది అది ఒకటి అలా తీసుకోవాలి, కానీ మనం ఒకేసారిగా అంతా తీసుకోకూడదండి. ఇప్పుడు ఇది అయిపోయింది, దీన్ని తీసేసి మనం వేరే చేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు మనం దీనిలో కొంచెం అటుకులు కూడా వేసుకుంటున్నాము. కొంచెం ఫ్రై చేసుకుందాము. ఈ అటుకుల వల్ల కూడా ఉపయోగం ఉందండి. వెయిట్ లాస్, ఐరన్ ఉంటుందండి దీనిలో కూడా. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ మానేసేసి ఓన్లీ పాలల్లో ఈ అటుకులు కొంచెం వేసేసుకొని అలా తినేసి మనం దానివల్ల అలా కూడా మనం వెయిట్ లాస్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము. పుల్మకను ఇది కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఫైబర్ ఉంటుంది, ప్లస్ ఐరన్ ఉంటుందండి దీనిలో. ఇది కూడా చాలా హెల్త్కి చాలా మంచిది తినడం వల్ల. ఈ అటుకులు, ఈ పుల్మకను ఇవన్నీ వేయటం వల్ల కూడా మనకి లడ్డు టేస్ట్గా కూడా ఉంటుందండి. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వరకే వేస్తే మనకి ఏమవుతుందంటే అతుక్కున్నట్టు, అంత ఆయిలీగా అట్లా అతుక్కున్నట్టు ఉంటుంది. అది ఇప్పుడు మనం అటుకులు అనేది ఇలాంటివి ఈ ఫుల్ మక్కని ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం డ్రైగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు లడ్డు మనకి తినడానికి కూడా కొంచెం పొడిగా బాగుంటుంది, నోటికి అంటుకున్నట్టు లేకుండా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి కదా, ఇది తీసేసుకుందాము. ఇదిగోండి దీనిలో కొంచెం శనక్కాయ గుండు కూడా వేసుకోవాలండి. పీనట్స్ అంటారు కదా,
శనక్కాయ పప్పులు అనమాట. ఈ ఈ శనక్కాయ పప్పుల్లో కూడా, శనక్కాయ గుళ్ళల్లో కూడా మంచి విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. ఇది కూడా పిల్లలకి హెల్త్కి మంచిదండి. పెద్దవాళ్ళు కొంచెం తక్కువ తింటమే మంచిది. ఈ ఈ శనక్కాయ గుళ్ళు మాత్రం కూడా బాగా వేయించుకోవాలండి. బాగా వేగిపోయింది. ఇవి తీసేసుకుందాము. కొంచెం సగ్గుబియ్యం కూడా వేసుకుందామండి. ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల ఈ మనం చేయబోయే లడ్డు అనేది ఏంటంటే కొంచెం క్రిస్పీగా కూడా అనిపిస్తుంది. ఇవి పల్పులు అలా తగులుతూ ఉంటే ఈ ఫాస్ట్ ఎనర్జీగా కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరికైనా కొంచెం వీక్గా ఉన్న అలా ఉన్న వాళ్ళకి కూడా ఎమ్మటే ఇవి గంజిలాగా జావలాగా కాసేసుకొని తాగేసారనుకోండి, ఎమ్మటే ఎనర్జీ అనేది వస్తుంది. బాగా హెల్త్కి బాగా మంచిదండి. ఇది హై క్యాలరీస్ ఉంటాయి. ఇది కూడా చాలా మంచిది అనమాట. ఇవన్నీ మనం వేసే అన్నీ అందరికీ ఉపయోగపడే ఈ వస్తువులేనండి. ఈ రోజుల్లో బాగా హెయిర్ ఫాల్ అనేది బాగా వస్తుంది కదా, అలా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు కానీ, హెయిర్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు కానీ ఇలాంటి హెల్తీ ఫుడ్ రోజుకొకటి తింటే గనక హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. హెయిర్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కుదుళ్ళు కూడా చాలా గట్టిపడటానికి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా ఉపయోగపడుతుందండి మనకి. అండి ఇవి బాగా వేగినాయి కదా, ఇంకా వీటిని తీసేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకుందామండి. బాదాం వేసుకుందాము. ఈ బాదాము ఇలా తీయటం వల్ల లోపల కూడా పచ్చదనం అనేది పోతుందండి. చూడండి, అట్లాగే ఉంచి వేయించామనుకోండి లోపల పచ్చదనం అనేది పోకుండా ఉంటుంది. అందుకనే మనం కొంచెం ఇలా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే చక్కగా వేగిపోతాయండి. ఈ బాదాం కూడా చాలా మంచిదండి. రోజు మనం ఒక 4 నానబెట్టేసుకొని నైట్ నానబెట్టుకొని తెల్లారి తినడం వల్ల చాలా మంచిదండి. ఇది ఇందులోనే కొంచెం మనం కాజు వేసుకుందామండి. కాజు అనేది ఎక్కువసేపు, జీడిపప్పు అనేది ఎక్కువసేపు ఏగే పని ఉండదు, ఊరికనే ఏగిపోతుంది కదా, అందువల్ల ఇప్పుడు వేసేసుకున్నాము. దాంతోపాటు వాల్నట్స్ కూడా వేసుకుందామండి. ఇక 3 ఒకసారి ఫ్రై చేసేస్తాము. ఇవి కొంచెం ఇలా తిప్పుకుంటానే ఉండాలండి, లేదంటే తిప్పకపోతే అడుగుననే వరకు మాడిపోతాయి. అందుకని మనం కొంచెం తిప్పుకుంటా వేయించుకుంటున్నాము. కూడా పప్పు అది షెల్స్ తీసేసుకొని పెట్టుకున్నాము. వీటిని కూడా వేసేస్తున్నాను. ఇవి ఆల్రెడీ ఫ్రై అయినాయేనండి, అందువల్ల దీన్ని లాస్ట్లో వేస్తున్నాను. చూడండి, ఇలా వేసేసి ఇంకా కలిపేసుకోవడమే. ఇది ఆల్రెడీ పిస్తా అనేది ఫ్రై అయింది కాబట్టి ఊరికే లాస్ట్లో నేను వాటిల్లో కలిపేసేసానండి. ఇప్పుడు మనకి దీనిలో బాదాము, జీడిపప్పు, నట్స్, పిస్తా, దీనిలో 4 రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. చూడండి, ఇంక ఇది అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు తీసేసుకుందాము. దీనిలో మనం కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం రాగి పిండి వేసుకుందాం. జొన్న పిండి కూడా వేస్తున్నానండి దీనిలో. ఈ 2 కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఇది రాగి పిండి, జొన్న పిండి 2 కలిపేసానండి ఇందులోనే. చక్కగా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం నెయ్యి వేసుకొని వేయించి పెట్టేసుకుందాము. ఇదంతా కొంచెం అయితే త్వరగానే అయిపోతుందండి. ఇప్పుడు మాకు కొంచెం ఎక్కువగానే క్వాంటిటీ కావాలండి, అందుకని నాకైతే కొంచెం టైం పట్టింది. మీరు కొంచెమే కాబట్టి త్వరగానే అయిపోతుంది. కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకునే వాళ్ళకి కొంచెం టైం పట్టింది. అంటే ఒక్కొక్కటి స్లోగా ఫ్రై చేసుకోవాలి కదండి, దానివల్ల టైం పడుతుంది అన్నమాట. వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము.
ఇది చూడండి. ఇంకా ఇవి మాత్రం మనం ఫ్రై చేసుకోవట్లేదు కదా, అందుకని వీటిని విడిగా చూపిస్తున్నాను. ఇది ఖర్జూర అండి. ఈ ఖర్జూర ఇట్లా విత్తనం తీసేసుకొని సీడ్ తీసేసుకొని పెట్టుకున్నాను. దీనిలో కొంచెం నల్ల బెల్లం అనేది తురుము పెట్టుకుందాం. ఈ నల్ల బెల్లం వల్ల మనకి ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది, లేడీస్కి చాలా ఉపయోగపడుతుందండి ఇది. అందువల్ల నేను నల్ల బెల్లం వాడుతున్నాను. అదొకటి వచ్చేసి ఇప్పుడు ఇదొకటి అంజూరా అండి. అంజూరా ఇవన్నీ ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకున్నాను. మిక్సీలో వేసినా కొంచెం పల్పుగా వస్తుంది కదా, అందువల్ల ఉండ చుట్టుకోకుండా ఉంటుందిలే అని ఇట్లా ముక్కలు చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం మనం మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసేసుకొని మనం లడ్డు చేసుకుందాం. ఇది చూడండి, నేను ఇవన్నీ మొత్తము మిక్సీ పట్టేసుకున్నాను విడివిడిగా. ఇవి బాగా నేను మెత్తగా అయితే చేయలేదండి, కొంచెం ఇలా పల్పుగా ఉండేలాగా, కొంచెం బరకగా ఉండేలాగా చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు కొంచెం నున్నగా ఉన్నా కూడా కొంచెం ఒక్కొక్కళ్ళు పంటికి చుట్టుకుందని అంటుంటారు కదా, అందువల్ల నేను ఇలా చేసి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారిగా ఇది బెల్లం ఏమో తురుగు పెట్టుకున్నానండి. ఈ బెల్లము మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అనుకోండి మొత్తం దీంతోనే మనం లడ్డు చేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని లడ్డు చేసేసుకొని ఇలాగే తినేసేయచ్చు అనమాట. కొంచెం షుగర్ పిల్లలకి అందరికీ కావాలనుకుంటే ఇది కొంచెం మనకి ఎంత కావాలంటే అంత షుగరు అంత బెల్లం వేసుకొని మనము అంత కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలు చేసుకుంటూ ఉండాలి. చూసుకొని వేసుకునేదానండి. ఇది బెల్లం అనేది మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. నేను ఫస్ట్ కొంచెం చూస్తున్నాను, ఇది అయిపోయినాక ఇది చూడండి, ఇదంతా మొత్తం ఫస్ట్ ఇలా మిక్స్ చేసేసి ఒకసారి 2 సార్లుగా గ్రైండ్లో వేసేస్తాను, మళ్ళీ మిక్సీలో వేసేస్తానండి. చాలా నీట్గా మొత్తం కలిసిపోయిద్ది అనమాట. చూడండి, ఇట్లా నెయ్యి మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటా ఈ విధంగా కలుపుకుంటా లడ్డూలు తయారు చేసుకోవాలండి. ఇట్లా నేను దీనిలో కొంచెం బెల్లం తక్కువే వేసానండి. తర్వాత పిల్లల కోసం ఈ కొంచెం లడ్డూలు తీసి పక్కన చేసిన తర్వాత పిల్లల కోసం ఇంకా కొంచెం బెల్లం కలిపేసి వాళ్ళకి కొంచెం స్వీట్గా చేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా మనం లడ్డూలు చేసి పెట్టుకుంటే చాలా హెల్దీ అండి. ఇవి తిన్నారంటే మీ పిల్లలు ఇంకా ఒక 15 రోజులు పెట్టి చూడండి, అసలు మీ పిల్లలు ఎలా ఉంటారో మీకే అర్థమైద్ది. ఆ హెల్దీ పిల్లలు స్ట్రెంగ్త్ అదంతా మారిపోయినట్టే మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి. ఈ రెసిపీ అనేది పిల్లలకి చాలా హెల్దీ, పెద్దవాళ్ళకి కూడా కొంచెం బోన్స్ అరిగిపోతూ ఉంటాయి కదండి ఆడవాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది మాత్రం ఇంట్లో అవకాశం ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఒకవేళ చేస్తే కనుక ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు కూడా తెలియజేయండి. ఈ రెసిపీ కనుక బాగుంటే మాకు కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు కనుక ఉంటే కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, ఇట్లా కొంచెం వరకు ఇట్లా చేశాను. ఇది కొంచెం బెల్లం తక్కువ, ఇది మాత్రం కొంచెం బెల్లం వేసి చేయాలండి. పిల్లలు కొంచెం బెల్లం స్వీట్గా ఉంటే కొంచెం ఎక్కువగా తింటారు కదా ఇష్టంగా, అందుకని వాళ్ళ కోసం కొంచెం బెల్లం వేసి చేస్తున్నాను. కలిపేసాము కదా, కొంచెం నెయ్యి కూడా వేస్తే మనకి పిల్లలకి లడ్డు కూడా బాగా వస్తుందండి. పిల్లలకు కూడా కొంచెం హెల్తీగా ఉంటుందని నేను నెయ్యి కూడా కలిపేసి చేస్తున్నాను. మీకు ఎట్లా అవకాశం ఉంటే అలా చేసుకోవచ్చండి. దీనిలో అలాగే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనేది ఏం లేదండి. దీనిలో మీకు నేను వేసిన దానిలో మీకు ఏవి ఉంటే అవైలబుల్గా అవి వాటితో అయినా చేసుకోవచ్చు. ఇవే ఉండాలి అనేది ఏం లేదండి, మీకు అవైలబుల్ ఏది ఉంటే దాంతో చేసుకోండి. కొన్ని ఐటమ్సే ఉన్నాయి మీ దగ్గర, ఆ కొంచెంతోనే చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు, ఏదైనా హెల్దీ, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ
ఆడవాళ్ళకైతే ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి. మెయిన్గా లేడీస్ తీసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా లడ్డూలు చేశాను నేను. దీనిలోనే ఉన్న బెల్లం కొంచెం తగ్గించి వేసేసానండి. ఇవి మాత్రం బెల్లం తగ్గించి కొంచెం వేసాను. ఇవి పిల్లల కోసం కొంచెం ఎక్కువ బెల్లం వేసి చేశాను అనమాట. ఇందాట నేను వేయించిన వాటన్నిటికీ ఈ లడ్డులు అయినాయండి. మాకు ఇన్ని లడ్డులు అయినాయి. మీరు కూడా హెల్తీగా పిల్లలకి పెట్టాలనుకుంటే ఇదే విధంగా మీరు తయారు చేసుకొని పిల్లలకి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ నొక్కండి. మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుందన్నమాట.